ఏపీ రాజకీయాల్లో రోజురోజుకీ మారుతున్న రాజకీయ పరిణామాలు. అల్తాఫ్ బాబా బరిలో ఉంటే రెండు పార్టీలకు నష్టమేనా? ఈయన్ను చూసి రాష్ట్రంలోని ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ నాయకులు బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారా? ఒకవేళ ఎన్నికల బరిలో దిగితే ప్రధాన రాజకీయ పార్టీల పరిస్థితేంటి? మైలవరం అసెంబ్లీ, విజయవాడ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటన. అన్ని సామాజిక వర్గాలు, మతాలు, అన్ని రాజకీయ పార్టీల ఆత్మబంధువు అల్తాఫ్ బాబా. బాబాకు పెద్ద ఎత్తున సంఘీభావం తెలుపుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు. ఇటు వైసీపీ, అటు టీడీపీలో అలజడి. బాబా బరిలో ఉంటే వైసీపీ, టీడీపీ ఓట్లు కొల్లగొట్టడం ఖాయమంటున్న రాజకీయ విశ్లేషకులు. అందరి బంధువు, అజాత శత్రువు, ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు సుపరిచితుడు అల్తాఫ్ రజా బాబా ఎన్నికల బరిలో నిలిస్తే ఇటు వైసీపీకి, అటు టీడీపీకి భారీ నష్టం తప్పదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కులమత భేదాలు లేకుండా అన్ని సామాజిక వర్గాలకు, మతాలకు ప్రాధాన్యం, గౌరవం ఇవ్వటమే కాకుండా చర్చిలు, దేవాలయాల్లో జరిగే కార్యక్రమాలకు సైతం హాజరై భిన్నత్వంలో ఏకత్వం మాదిరిగా అందరూ సమానమే అంటూ మత సామరస్యాన్ని చాటి చెప్పే అల్తాఫ్ బాబా అన్ని వర్గాల ప్రజలకు అభిమానిగా మారాడు అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మైలవరం నియోజకవర్గంలో, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో అల్తాఫ్ బాబాను అభిమానించని వారుండరు. ఒక పార్టీ కాదు, ఒక సామాజిక వర్గం కాదు, ఒక మతం కాదు, ఒక సంఘం కాదు, ఒక అసోసియేషన్ కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందరూ ఆయన్ని అభిమానించేవారే. అందరితోనూ ఆయనకు మంచి ఆత్మీయ సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా గతంలో ఈయన టీడీపీ గ్రామాధ్యక్షుడిగా పనిచేసి ఆ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. శక్తివంచన లేకుండా టీడీపీ విజయానికి బాటలు వేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. ఈ రెండు పార్టీల్లోనూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా నేతలతో అల్తాఫ్కు మంచి పరిచయాలున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల్లో అల్తాఫ్ బాబాకు పట్టుంది. ఇక బాబా తండ్రి జిలానీ రాజకీయ ప్రస్థానం మొదలైన నాటి నుంచి తుదిశ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతోనూ బాబాకు పరిచయాలున్నాయి. అల్తాఫ్ బాబా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించటంతో ఇటు వైసీపీలో, అటు టీడీపీలో అలజడి మొదలైంది. ఆయన పోటీలో ఉంటే రెండు పార్టీల నుంచి భారీగా ఓట్లు కొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే ఆయన్ను అభిమానించే మైలవరం నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలు సంఘీభావం తెలిపాయి. బాబా పోటీ చేస్తే తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత, టీడీపీపై నమ్మకం లేక స్థానికుడు, అన్ని వర్గాల ఆత్మబంధువు అల్తాఫ్ బాబాను గెలిపించుకుంటామని ఆయా సామాజిక వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చాలా మంది ఫోన్లలో సంఘీభావం తెలుపగా మరికొంతమంది బాబాను ప్రత్యక్షంగా కలిసి సంఘీభావం తెలుపుతున్నారు. ఏదేమైనా బాబా బరిలో నిలిస్తే వైసీపీ, టీడీపీలకు భారీ నష్టం తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ఇటు మైలవరం అసెంబ్లీ, అటు విజయవాడ పార్లమెంటు స్థానాల్లో ఖచ్చితంగా పోటీలో ఉంటారని అల్తాఫ్ బాబా పేర్కొనటం ఎన్టీఆర్ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.